మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నంబర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతంలోని ఆదర్శ నగర్లో అద్భుతమైన శనేశ్వరాలయం ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు? మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు చాలామందికి ఈ దేవాలయం ఉందన్న సంగతి తెలియదు. ఇక్కడ దేవాలయంలో గత కొద్ది రోజులుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జ్యేష్ఠ సమేత శనేశ్వర స్వామి ఉన్న కారణంగా ఇక్కడ తైలాభిషేకాలు, తిలార్చనలు, శని శాంతి హోమాలతో పాటు ఈ దేవాలయంలో వారాహి మాత కూడా ఉన్న కారణంగా ఆ మాతకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలను అమావాస్య రోజున నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నా, దోష నివారణ కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా మనకు గుర్తొచ్చే పేరు వడ్డెమాన్ శనేశ్వర స్వామి దేవాలయం. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే అద్భుతమైనటువంటి శనేశ్వర స్వామి దేవాలయం ఉండడంతో పాటు ఇక్కడ ప్రతి అమావాస్యకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆలయ ధర్మకర్త ప్రధాన అర్చకులు వినోద్ శర్మ గారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఈ గుడి నెలకొల్పడానికి ముఖ్యంగా కారణాలేంటి? శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటటువంటిది మా గురువులు మాకు నేర్పినటువంటి ముఖ్య ఉపదేశము. దీంట్లో మానవ జన్మనే విశేషమైనది అనుకుంటే ఆ మానవ జన్మలో పురోహితుడిగా, అర్చకుడిగా సేవలు చేసేటటువంటి సౌభాగ్యం మాకు లభించింది. కాబట్టి మనకున్నటువంటి జ్ఞానంతో 10 మందికి మంచి జరగాలనేటటువంటి సంకల్పం చేస్తే సమయంలో మాకు ఒక దేవాలయ నిర్మాణం చేయాలి. అది ఈ మహబూబ్నగర్ పట్టణంలో లేనటువంటి దేవాలయం చేసినట్లయితే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది, వారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ దేవస్థానం ప్రతిష్టాపన చేసేటటువంటి సంకల్పం చేశాము. ప్రతి అమావాస్య రోజున ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇక్కడ భక్తులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలేంటి? ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చని ప్రజలకు చెప్పదలుచుకున్నారు? ఇక్కడ మనకు జ్యేష్ఠ సమేత శనేశ్వర స్వామివారు ఉన్నారు కాబట్టి దంపతయుక్తంగా వచ్చి శనేశ్వర స్వామివారికి తిలతైలాభిషేకాలు మరియు తిలార్చనలు, శని శాంతి హోమాలు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర వారాహి అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి వారాహి అమ్మవారికి ప్రదోష సమయంలో అంటే రాత్రి కాలంలో అమావాస్య సర్వకామ్య సిద్ధి వారాహి హోమం కార్యక్రమం చేస్తాం. ఈ 2 కార్యక్రమాల్లో కూడా భక్తులు విరివిగా పాల్గొనవచ్చును. రాత్రికి హోమం అయిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి అమావాస్యకు జరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో మరింత అద్భుతంగా ఈ దేవాలయం ఏమైనా అభివృద్ధి చేసే ఆలోచన ఏదైనా ఉందా? ఇక్కడతో ఇది ముగుస్తుందా? ఇక్కడితో ముగిసేదని మనం చెప్పలేము. ఎందుకంటే భగవత్ సంకల్పంతో ప్రారంభమైంది కాబట్టి భగవంతుడు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తే అట్లా తీసుకొని వెళ్తాము. ఖచ్చితంగా దీంట్లో భక్తుల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి అనేది మనము ఎక్కడ కూడా సంశయించాల్సినటువంటి అవసరం లేదు. భక్తుల సహకారం ఎట్లా ఉంటే అట్లా అది ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా భక్తులకు చేరువ చేసేటటువంటి పనిలో మేము నిమగ్నమయ్యే ఉంటాం. శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాలంటే మనం షిరిడి వెళ్లాల్సిన అవసరం లేదు, వడ్డెమాన్ వెళ్లాల్సిన అవసరం లేదు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే అద్భుతంగా మీరు శనేశ్వర స్వామికి పూజలు నిర్వహించుకోవచ్చని అంటున్నారు ఇక్కడ ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ శర్మ. కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్, మహబూబ్నగర్. ఇది మీరు